చుట్టూ కొండలు కనువిందు చేసే ఆహ్లాదకరమైన వాతావరణం. ప్రకృతి ఒడిలో వెలిసిన ఆ తల్లి వనదేవతగా ప్రసిద్ధి చెందింది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. అటవీ ప్రాంతంలో ప్రజలకు రక్షణగా నిలుస్తోన్న అమ్మవారు. అంతటి మహిమగల అమ్మవారు ఎక్కడ ఉంటారా? అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో వెలిసిన శ్రీ గూడుపమ్మ తల్లి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రేబాక గ్రామంలో వెలిసిన శ్రీ గూడుపమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచారు. ఈ ఆలయం లోపల అష్టదశ శక్తి పీఠములు, ఆలయ ప్రాంగణంలో అష్టలక్ష్మి మందిరం, 118 గ్రామ దేవతల విగ్రహాలు, ఆలయం చుట్టూ ఉపాలయాలు ఉన్నాయి. ఆధ్యాత్మికం ఉట్టిపడేలా ఆ ఆలయ నిర్మాణం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఏ వృక్షానికి హాని కలిగించకుండా ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఆ అమ్మవారిని నమ్ముకుంటే ఎంతటి బాధలైనా తీరుతాయని ఆ ప్రాంతవాసుల ప్రగాఢ నమ్మకం. ఇక అమ్మవారి రూపం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద పెద్ద కళ్లతో ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో పాము, సహజత్వాన్ని ఉట్టిపడేలా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. గుడికొమ్మని దర్శించుకోవడానికి వచ్చాం. ఈ తల్లి అంటే చాలా ప్రబలమైంది. అలాగే ఇక్కడ పిల్లలు పుడతారండి ఇక్కడ ఉయ్యాల కట్టుకుంటేని. తల్లి అంటే మాకు చాలా నమ్మకం ఉంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి, గ్రామం నుంచి ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న పార్టీలు అవి పెట్టుకోవడం కూడా జరుగుతుందండి. 1 year కంప్లీట్ అవుతుంది తల్లిని రెడీ చేసి. ఇక్కడ అన్నసంతర్పణ కార్యక్రమం పెడుతున్నారు. ఈ గ్రామం వాళ్ళు కూడా చాలా బాగా ఆదరిస్తారు, బాగా ఏర్పాట్లు అయ్యి చేస్తారండి. అందరికీ రాపాక గూడుపమ్మ తల్లిలో వేస్తున్న, గ్రామంలో వేసిన వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. నమస్కారం. మా ఊరి అమ్మవారి పేరు గూడుపమ్మ తల్లి అండి. నేను మా పెళ్ళయ్యి 30 సంవత్సరాలు అవుతుందండి. 30 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మవారి చాలా ప్రత్యేకత అండి. చాలా ఇది చేస్తుందండి. ఆ తల్లి ప్రబలమైన తల్లి అండి. ఆ తల్లి 30 సంవత్సరాల నుంచి, పెళ్ళి 30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం అండి. కాకపోతే ఈ తల్లి ఎప్పుడో పూర్వీకుల నుంచి పుట్టబడిందండి. ఈ తల్లి మాకు తెలియదు, మా ఆయనగారు కానీ మా మామగారు ఇలా వాళ్ళకి పూర్వీకుల నుంచి వస్తున్న తల్లి అనమాట. ఈ తల్లి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. తల్లి కోరిన కోరికలు అన్నీ నెరవేరుస్తుందండి. తల్లి మనం ఏ కోరిక కోరుకున్నా, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కానీ, తర్వాత పెళ్ళిళ్ళు అవ్వలేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం కానీ, తర్వాత ఉద్యోగం, మగ పిల్లలకి ఉద్యోగాలు లేని వాళ్ళు మొక్కుకుంటే ఉద్యోగాలు రావడం కానీ, అలా ఏదైనా మనం ఏ కోరిక కోరుకున్నా కానీ ఈ తల్లి మనకి నెరవేరుస్తుందండి. కానీ మనం మనస్ఫూర్తిగా ఈ తల్లికి మనం దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే ఈ తల్లి మనకు ఆ కోరిక నెరవేరుస్తుందండి. దేనికైనా సరే. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, భక్తుల కొంగు బంగారంగా పిలిచే గూడపమ్మ అమ్మవారి చరిత్ర ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. సుమారు 226 సంవత్సరాల క్రితం మాడుగుల ప్రాంతానికి చెందిన గంగరాజు, గిరిరాజు పుత్రిక ఈమె. ప్రతి ఏటా మాఘ పౌర్ణమికి తన తండ్రితో కలిసి రేబాక ప్రాంతానికి వచ్చేదట. ఆ వన సౌందర్యానికి ముచ్చటపడి ఇక్కడే వెలిసిందట. ఈ విషయాన్ని ఆకాశవాణి ద్వారా గొట్టుముక్కల రాజవంశానికి చెందిన శ్రీహరి రాజుకు చెప్పింది. అప్పుడు అమ్మవారి చుట్టూ కర్రలతో గూడును ఏర్పాటు చేశారు. అందుకే గూడుపమ్మ తల్లిగా ప్రసిద్ధిగాంచినట్లు స్థల పురాణం చెబుతోంది. 1976లో ఈ ఆలయ విశిష్టత వెలుగులోనికి వచ్చింది. రేబాక గ్రామం, మా రేబాక గ్రామంలో గూడుపమ్మ తల్లి సుమారుగా 200 సంవత్సరాలు అవుతుంది వెలిసి. కానీ కొత్తగా గుడి కట్టారు, సంవత్సరం అవుతుంది. కానీ కోరిన కోరికలు వచ్చి భక్తులకి కోరిన కోరికలు ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. తల్లి చాలా ప్రబలమైన తల్లి. ఇక్కడ చూడడానికి చాలా వింతగా, విచిత్రంగా చాలా బాగుంటుంది. ఇదంతా ఒక వనం, తల్లికి ఒక వనం అన్నమాట. ఇక్కడ ప్రతిదీ చాలా చూడముచ్చటగా ఉంటుంది. పిల్లలకు ఆడుకోవడానికి కానీ, పెద్దలు వంటలు చేసుకోవడానికి కానీ, అంట్లకి చాలా బాగుంటుంది. గుళ్ళు అంటే చాలా 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 దేశాలు అంటాం. ప్రతి తల్లి ఎక్కడ ఏ తల్లి వెలిసిందో మొత్తం తల్లిలన్నీ కూడా శక్తిపీఠకాలు మొత్తం ఇక్కడ పెట్టారు. ఈ గుడికి ప్రత్యేకంగా ఏంటంటే, మనం ఏ కోరిక కోరుకున్నా సరే నెరవేర్చేది. అదే ఈ గుడి ప్రత్యేకత. ఈ గుడి అంటే అంతకుముందు ఒక చిన్న గుడిసెలో ఉండేది. ఈ గుడి కట్టి సంవత్సరం అవుతుంది. అందుకని సంవత్సరం దానికి సంవత్సరం జరుగుతుందని చెప్పేసి మొదటి వార్షికోత్సవం చేస్తున్నారు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, మనం ఏ కోరిక కోరుకున్నా సరే ఆ తల్లి
గూడుపమ్మ అమ్మవారి వార్షికోత్సవాలను ప్రతి 2 ఏళ్లకు ఒకసారి చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలు జరిగే రోజులో అమ్మవారు పాము రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ వార్షికోత్సవాలకు ప్రతి ఒక్కరూ హాజరై ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు.